ఉచిత బస్సు పథకాన్ని నేనైతే సమర్థిస్తాను. ఎందుకంటే మహిళలకు సంబంధించి పేద మధ్యతరగతి మహిళలకైతే రూపాయి మిగులుతుంది. తమ ఖర్చుల్లో మిగిలితే అదే వాళ్ళకి ఆదాయ వనరు అవుతుంది. కాబట్టి సమర్థిస్తాను. అయితే అది మొదటి నుంచి చెప్తూ వచ్చాను నేను. దాంట్లో జరుగుతున్న ప్రయోజనాలను హైలైట్ కూడా చేస్తవచ్చు. కానీ హిందుత్వ విషయంలో ఒక తప్పు చేస్తున్నారు, ఆలోచించుకోవాలి. వాళ్ళు చెప్తున్నటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటటువంటి బస్సుల్లో ఫ్రీ లేదు. అది తిరుమలకైనా సింహాచలానికైనా లేకపోతే ఏ గోళ్ళ దగ్గరికైనా వెళ్ళేటటువంటి. అది అన్ని మతాలకి ఉంటుందా? అదే జగన్ కనుక అట్లా పెట్టుంటే రచ్చ అయ్యేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఆదివారం ఉంది. ఆదివారం పూట క్రైస్తవ సోదరులు వివిధ చోట్ల ఉన్నటువంటి ప్రార్థనా స్థలాలకు వెళ్తుంటారు. లైక్ కాకాని దగ్గర ఉన్నటువంటి అక్కడికి వెళ్తారు ప్రార్థనకి. వందలు కాదు వేలల్లో వస్తారు. అట్లాగే వివిధ చర్చిలకు వెళ్తారు. అక్కడికైతే బస్సులు ఫ్రీగానే ఉన్నాయిగా. క్రైస్తవ సోదరులందరూ వాళ్ళ బస్సుల్లో వెళ్ళి ఫ్రీగానే వినియోగించుకున్నారు కదా. అది ఇప్పుడు ఎక్కువ 15 లక్షల దాకా టికెట్లు కట్ అయినాయి అంటే అదే కదా కారణం. అదే హిందూ పుణ్యక్షేత్రాలకు మాత్రం వెళ్ళేటటువంటి అవకాశం లేకపోతే ఎట్లాగా? అదే ఆలోచించుకోవాలి. కనీసం సగం బస్సులన్నా ఫ్రీగా పెట్టడం అనేటటువంటి. ఎందుకంటే ఎక్కువగా హిందువులు అంటే ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆ రూట్లో ఆలోచించి. ఇదే జగన్ కనుక అయ్యి ఉంటే కనుక, అదిగో అతను క్రైస్తవుడు కాబట్టి హిందువుల్ని అణచుకోవడానికి హిందువులకు సంబంధించినటువంటి ఆలయాలకైతే ఇవ్వలేదు, అదే క్రిస్టియన్స్ దానికి ఇచ్చేసుకున్నాడు, మసీదులు దానికి ఇచ్చేసుకున్నాడని ప్రచారం చేసేది ఇదే మీడియా. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి తప్పేం లేదన్నటువంటిది ఉంది. ప్రభుత్వం కూడా తెలివిగా వ్యవహరిస్తుంది. చేస్తే హిందూ సంస్థలకు కూడా పెట్టండి, లేదా క్రిస్టియన్ సంస్థలకు సంబంధించినవి తీసేస్తారా? అది ఆలోచించుకోవాల్సి ఉంది.